హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. సో ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాను. సో ఆ వ్రతం వ్లాగ్ అన్నమాట. సో ఫస్ట్ అయితే పూజ లిస్ట్తో స్టార్ట్ చేశాను నా వ్లాగ్ అనేది. సో మనకి పూజకి ఏ సామాన్లు కావాలో అన్నీ రాస్తూ పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోపు షన్ను ఇంక తెలిసిందే కదా, పక్కన కూర్చొని వాడు కూడా రాస్తాను అని చెప్పి పెన్ అడిగేస్తున్నాడు. సో అందుకనే క్యాప్ ఇస్తే కాసేపు క్యాప్తో ఆడితే నేను ఈలోపు లిస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. అండ్ ఇది ఆల్రెడీ ముందు రోజు షార్ట్లో నేను పోస్ట్ చేశాను, కాస్ట్ తీసుకున్నానని చెప్పి. సో వ్రతం కోసం అని చెప్పి 2 గ్రామ్స్ది లక్ష్మీదేవి కాస్ట్ తీసుకున్నాను, అదే చూపిస్తున్నాను అనమాట. ఇంకా థర్స్డే నుంచి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో థర్స్డే ఈవినింగ్ 4కి అలాగా క్లీనింగ్ అది పెట్టుకున్నాను. అండ్ ప్రీప్రెప్ ముందుగా చేసి పెట్టేసుకుంటే నాకు నెక్స్ట్ డే ఫ్రైడేకి ఈజీగా ఉంటుందని చెప్పి. సో ఈసారి వ్రతం వచ్చి నేను 23rd చేశాను అనమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు చేయలేదు, ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నాకు అవ్వలేదు. ఆ టైంలో మేము జర్నీలో ఉన్నాము. సో అందుకనే వైజాగ్ నుంచి బెంగళూరు రిటర్న్ అవుతున్నాం అనమాట. సో ఆ టైంలో ఇంకా నాకు చేయడానికి అవ్వలేదు, అందుకే ఈ ఫ్రైడే పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ హౌస్ స్వీపింగ్ అదంతా మార్నింగ్ చేసేసాను. సో ఇంకా మాపింగ్ అది చేసేసి పూజా మందిర్ కూడా క్లీన్ చేయాలి. సో అవన్నీ ఇంక ఇప్పుడు పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఏవేవైతే కావాలో అవన్నీ కూడా సైడ్ పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం అని చెప్పి ఆ ఐడియాలోనే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా వ్రతం విషయానికి వస్తే అత్తయ్య వాళ్ళ సైడ్ ఇలా వ్రతం అలా ఏముండదండి. సో లక్ష్మీ పూజ చేస్తారు నార్మల్గా. అండ్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి వ్రతం చేశాను. ఐ థింక్ అప్పుడు హైదరాబాద్లో ఉన్నట్టున్నాం, అప్పుడు చేశాను. అప్పుడు చాలా సింపుల్గా చేసేసాను, మరీ ఇంతలా ఏమి ఉండదు, ఇప్పుడు చేసినట్టుగా ఏమీ చేయలేదన్నమాట. చాలా సింపుల్గా చేశాను. సెకండ్ ఇయర్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను కాబట్టి మమ్మీ వాళ్ళ దగ్గర చేసుకున్నాను. అండ్ థర్డ్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ మేము చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ బెంగళూరులోని. నాకు అన్ని ఫెస్టివల్స్లోని బాగా నచ్చి అంటే ఫస్ట్ కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి కదా, అలా బాగా ప్రయారిటీ ఇచ్చి బాగా ఇష్టపడి చేసుకునే పూజ ఏదైనా ఉంది అంటే అది వరలక్ష్మి వ్రతం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా లక్ష్మీదేవిని అలంకరించి ఆ శారీ అది పెట్టి చేస్తారు కదా మంచిగా. సో మాకేంటంటే కలసం పెట్టే అలవాటు లేదు. సో అమ్మవారి రూపు తెచ్చి దానికి శారీ అది కడతాం కదా, సో అలా చేస్తూ ఉంటాం అనమాట. సో నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పోస్ట్ చేశాను, ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ పూజకి మాత్రం నేను ఎక్కువ డెకరేట్ చేయడానికి ఇష్టపడతాను. చిన్నప్పటి నుంచి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా బాగా డెకరేట్ చేసి అన్నీ చేయడం అలవాటు అయిపోయింది. సో ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. బట్ నాకు ఇక్కడ అలా రూపు పెట్టి లేదా అలా శారీ డ్రేప్ చేసి ఇవన్నీ చేయడానికి అంత టైం లేదు, అండ్ చన్నుతో అవ్వదు కూడా. సో అందుకనే ఈ సారీ ఫోటో పెట్టి నార్మల్గా సింపుల్గా చేసేసాను. సో నాకు తెలిసిన పద్ధతిలో, నేను నేర్చుకున్న పద్ధతిలో సింపుల్గా పీస్ఫుల్గా అయిపోయింది ఈ సారీ బట్ ఈ సారీ మాత్రం పూజ అయిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనసు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ మమ్మీ వాళ్ళకి కూడా చూపించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బాగా చేసావు, ఓకే, బాగా డెవలప్ అయ్యావు అని చెప్పి. అంటే 3 years ముందు వరకు, మ్యారేజ్ ముందు వరకు ఒకలా ఉంటాం కదా మమ్మీ వాళ్ళ దగ్గర, ఇవన్నీ అంటే వాళ్ళే చూసుకుంటారు, అంత ఏముండదు. బట్ వన్స్ మ్యారేజ్ అయిందంటే మన ఓన్గా మనం అన్నీ నేర్చుకోవాలి. సో నేనైతే మాత్రం ఫ్రాంక్గా చెప్తున్నా, మ్యారేజ్ అయిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను. అండ్ నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను, బట్ అప్పుడు మీద ఇప్పుడు కొంచెం బెటర్. పూజల్లో కానీ లేదు అంటే కుకింగ్ కానీ ఏ వర్క్లో అయినా సరే ముందు మీద మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ఫార్ బెటర్ అని చెప్పచ్చు. ఇంకా మాపింగ్ అదంతా అయిపోయిన తర్వాత పూజా మందిర్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో రీసెంట్గా వైజాగ్ వెళ్ళానని చెప్పాను కదా, సో అక్కడి నుంచి బొగ్గులు అవి తెచ్చుకున్నాను. నాకు ఈ ఏమంటారు సాంబ్రాణి స్టిక్స్ అండ్ కోన్ టైప్లో ఉంటాయి కదా, నాకు ఆ స్టిక్స్ ఎందుకు అంతగా నచ్చలేదు. అంటే ముందు నుంచి మనం బొగ్గులు వేస్తాం కదా ధూపం, అది ఇంకా అదే అలవాటు అయిపోయింది. బట్ ఇక్కడ నేను చూసినంత వరకు ఎవరు అలా వేయట్లేదు, ఈ సాంబ్రాణి స్టిక్స్తోనే యూజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బొగ్గులు కూడా దొరకడం చాలా కష్టం. సో అందుకనే వైజాగ్ వెళ్ళినప్పుడే అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా గణేష్కి థర్స్డే ఫ్రైడే 2 days ఆఫీస్ ఉంది. అండ్ తనకి లీవ్స్ ఈసారి సెట్ అవ్వలేదు. యాక్చువల్లీ ఏమనుకున్నామంటే లైక్ థర్స్డే లీవ్ పెట్టుకొని ముందు రోజు అంతా ప్రిప్ చేసుకొని
ఫ్రైడే మార్నింగ్ పూజ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోదామన్న ప్లాన్లో ఉన్నారు. బట్ అస్సలు సెట్ అవ్వలేదు. ఎందుకంటే లాస్ట్ 3 months నుంచి ఏదో ఒక జర్నీ చేస్తూనే ఉన్నాము. ఈవెన్ ఆన్ వీకెండ్స్ ఎక్కడికో వెళ్ళడం కానీ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉన్నాం అనమాట. సో ఇంకా అస్సలు అవ్వలేదు లీవ్స్ పెడదాం అని చెప్పిన. ఈ 3-4 months తిరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మీకు నెక్స్ట్ మంత్ నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి నాకు అవ్వదు, గణేష్కి అవ్వదు. సో అందుకనే చెప్పి ఇంకా వైజాగ్ ప్లాన్ కానీ లేదా గుజరాత్ ఇవన్నీ ఇంక ఈ ఫ్యూ మంత్స్లోనే వేసేసాము. అండ్ అది కాకుండా రీసెంట్గా షన్నుకి వ్యాక్సినేషన్ అవ్వడం వల్ల తనకి ఫీవర్గా ఉంది. అండ్ గణేష్ కూడా ఈ వాటర్ చేంజ్ వల్ల కొంచెం ఫీవరిష్గా ఉంటే ఇద్దరు కొంచెం డల్గా ఉన్నారు. సో అందుకే నేను ఇంకా ఎక్కువ తన మీద స్ట్రెస్ వచ్చేలాగా మనం చెప్పిన మాట ఎవరు వినరు కదా. సో ఇంకా గణేష్ ఏంటంటే లైక్ ఒక్కదానివే మొత్తం అంతా హ్యాండిల్ చేయలేవు. సో అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్లవర్స్ మొత్తం డెకరేట్ చేద్దాము, నేను ఉంటాను కాబట్టి ఇద్దరు షేర్ చేసుకొని చేద్దాము అని చెప్పారు. సో ఈ ఆల్రెడీ ముందు లిస్ట్ ప్రిపేర్ చేశాను కదా, సో ఆ సామాన్లన్నీ కలిపి తను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు తెచ్చేస్తామని చెప్పారు. సో తను తెచ్చిన తర్వాత ఇంకా పూలు అన్నీ పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇంకా ఈలోపు నా పనులు కూడా ఒకటి అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నేను పూజ సామాన్లు క్లీన్ చేస్తున్నాను. షన్ను ఏంటంటే ఇప్పుడు వరకు బాగానే ఉంటాడు సైలెంట్గా, అంటే ఒక 30 minutes 40 minutes వరకు హార్స్ మీద అలా కూర్చోబెట్టి ఏమైనా టాయ్స్ ఇస్తే ఆడుకొని సైలెంట్గా ఉంటాడు. దాని తర్వాత కొంచెం క్రాంకీగా బిహేవ్ చేస్తాడనమాట. ఆ టైంలో ఏం చేస్తానంటే వాడిని కొంచెం ఎత్తుకొని అటు ఇటు తీసుకువెళ్ళి కొంచెం బయట మొక్కలు అవి చూపిస్తే కొంచెం వాడి మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది కదా. సో మళ్ళీ తెచ్చి మళ్ళీ హార్స్లో కూర్చోబెట్టుకొని మళ్ళీ నా వర్క్ నేను చేస్తూ ఉంటాను. సో అలాగా రెండు మేనేజ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ గణేష్ కూడా వచ్చేసారు. మొత్తం అరటి చెట్లు ఇవన్నీ తెచ్చారనమాట. సో ఇవేంటంటే నేను చిన్నవి తెమ్మని చెప్పాను, బట్ అక్కడ చిన్నవి లేవంటే ఇంత పెద్దగా ఉన్నాయని చెప్పి ఇవి తెచ్చారు. అండ్ ఇవన్నీ తెచ్చింది మాకు నియర్ బైగా ఉన్నది కేఆర్పురం మార్కెట్. సో అది హోల్సేల్ మార్కెట్, చాలా అంటే చాలా పెద్దది, అంతే రష్గా ఉంటుంది, అస్సలు ఖాళీగా ఉండదన్నమాట. అండ్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ నుంచి. అండ్ దట్టు ఫెస్టివల్ ముందు రోజు వెళ్ళి ఇవన్నీ తెచ్చారు కాబట్టి చాలా అంటే చాలా రష్గా ఉందంట. అదే చెప్తున్నారు వచ్చిన తర్వాత నీకు వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అసలు గ్యాప్ కూడా లేదు అక్కడ అని చెప్పి. సో ఆ ఫ్లవర్స్ మొత్తం కలిపి 350 అయిందంట. అండ్ అరటివి ఉన్నాయి కదా, సో ఆ రెండు కలిపి 50 రూపీస్. అరటి చెట్లలో ఉన్నాయి కదా అవి, అండ్ చిన్న బంచ్ ఆఫ్ ఫ్లవర్స్లో ఉన్నాయి కదా అవి రెండు కలిపి 50 రూపీస్ అనమాట. సో బయట మనం తీసుకుంటే దీనికి డబుల్ రేట్ ఉంటుంది, బట్ ఇక్కడ చాలా తక్కువకి ఇచ్చారు. అది కూడా ఫెస్టివల్ ముందు రోజు వెళ్ళాం కాబట్టి నార్మల్గా కూడా ఇక్కడ రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయంట. సో ఇంకా చెప్పాను కదా గణేష్ వచ్చిన తర్వాత పూలు అన్నీ గుచ్చడం స్టార్ట్ చేయాలని చెప్పి. సో ఇంకా గణేష్ ఏం చేస్తున్నారంటే 2 గుమ్మాలకి బంతిపూల దండ గుచ్చుతున్నారనమాట. అండ్ నేను లక్ష్మీదేవికి పూల దండ అది గుచ్చుతున్నాను. అండ్ మిగిలిన చిన్న చిన్న పనులు ఉంటే అవి కూడా చేస్తున్నాను. అండ్ మాకేంటంటే ఏదైనా పని చేసినప్పుడు 1 గంట డిస్కషన్తోనే అయిపోతుంది. ఇంకా అంటే ఎలా చేయాలి ఏడ్ చేయాలి ఇంకా దాని తర్వాత ఇంకా పూర్తిగా ఫోకస్ చేసి ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తాము. షన్ను కూడా ఆ టైంలో పడుకున్నాడు కాబట్టి కొంచెం ప్రశాంతంగా అవుతుంది. బట్ ఆ రోజు ఏంటో తెలియదు కానీ వాడు గంటకు ఒకసారి లెగుస్తూనే ఉన్నాడు. షన్నుతో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పక్కన ఉండాలి, పడుకున్నప్పుడైనా లేదా ఆడుతున్నప్పుడే ఇంకా ఏ వర్క్ చేసినా సరే సైడ్న ఎవరో ఒకరు ఉండాలన్నమాట. అంటే పక్కన ఒక మనిషి తోడు ఉండాలి. సో అదే ప్రాబ్లం. ఎవరు లేకపోతే ఇంకా ఏడుస్తూ ఉంటాడనమాట. సో అందుకనే వాడు మధ్యలో వెళ్ళి చెక్ చేస్తూ రావడం. ఆ ఆపోజిట్ రూమ్లోనే కనిపిస్తుంది కదా అక్కడే పడుకొని ఉన్నాడనమాట. అండ్ మధ్యలో వెళ్ళి చెక్ చేస్తూ అలా మీన్ వైల్ ఇక్కడ వర్క్ చేస్తూ అలా మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ పనులన్నీ అయ్యేసరికి 2 అయిందనమాట. సో అంటే చాలా లేట్ అయిపోయింది. చెప్పాను కదా మధ్యలో షన్నుని చూడడం ఇవన్నీ చేయడం ఇంకా అలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ మేము స్టార్ట్ చేయడమే 10:30కో 10కో అలా స్టార్ట్ చేసినట్టున్నాము. సో అందుకని లేట్ అయింది. అండ్ ఇక్కడ అరటి చెట్లు తెచ్చారు కదా, సో మా దగ్గర పాట్స్ ఉంటే ఆ పాట్లో మట్టేసి పెడుతున్నారనమాట. కొంచెం ముందుకి బాగుంటుందని చెప్పి పూజా మందిర్ ముందు.
అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ 2కి పడుకొని 5:45కి లేచాను. అసలు ఆ నిద్ర అనేది నాకు అస్సలు సరిపోలేదు. బట్ పూజకి ఇంకా టైం అయిపోద్ది, ఇంకా లేట్గా లెగుస్తా అని చెప్పి ఇంకా 5:45కి తెలివస్తే అప్పుడు లేచాను. అండ్ ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కుకింగ్ అది స్టార్ట్ చేస్తే, వన్స్ ఈ కుకింగ్ అయిపోయాక నేను గణేష్ వాళ్ళని లేపితే ఇంకా వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయిపోతారు అన్న కాన్సెప్ట్లో స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఎక్కువ ప్రసాదాలు ఏం చేయలేదండి, చెప్పాను కదా. సో నాకు కుకింగ్ అని నేను పెద్ద కుక్ ఏం కాదు. సో నాకు వచ్చినవి కొన్ని ప్రసాదాల వరకు చేశాను. సో పరవన్నం, శనగలు అండ్ పులిహోర చేశాను. అండ్ పులిహోరకి మాకు పొటాటో కుర్మా లాగా చేశాను అనమాట. అండ్ ఇంకా ఇవి చేస్తూనే ఒకవైపు షన్ను బాటిల్స్ కూడా బాయిల్ చేయడం, ఇంకా ఉంటాయి కదా తన ఫుడ్ కూడా. సో ఇవన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా పూజ అయిన తర్వాత అంత టైర్డ్గా అనిపించదు. సో అందుకని అవి కూడా ఒకటి చేస్తూ ఉన్నాను అనమాట. సో ఈలోపు గణేష్ అండ్ షన్ను కూడా లేచారు. వాళ్ళు కూడా ఒకవైపు షన్నుకి గణేష్ ఈరోజు బాత్ చేంజ్ చేస్తానని చెప్పారు. సో తనకి ఆ స్నానం అవన్నీ అవుతున్నాయి. అండ్ ఇది నైట్ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. మట్టి అదంతా వేసి పాట్స్ పెట్టామని చెప్పాను కదా. సో ఇలా వచ్చిందనమాట మొత్తానికి. అండ్ ఫ్రంట్కి నేను ముగ్గులు ఏవి వేయలేదు, నా దగ్గర వాటిని ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలీదు, ఒక జాలీలా ఉంటాయి కదా ఫ్లవర్ డిజైన్స్తో సంథింగ్. సో ఆ డిజైన్వి ఉంటే వాటితో వేసాను. ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇంద్రియాయ నమః, ఓం ఇందుస్థలాయ నమః, ఓం ఆహ్లాదజనాయ నమః, ఓం పుష్పాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్ణ్యాయ నమః, ఓం సత్యాయ నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజన్య. శ్రద్ధగా వినవలసింది. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మసింహంపై కూర్చొని ఉండగా పరమేశ్వరుడిని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము. సో చూసారు కదా, పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అయిన తర్వాత ఇంకా గణేష్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, తాంబూలం ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ చేస్తూ ఉన్నాను అనమాట. తాంబూలం ఇచ్చిన క్లిప్స్ మిస్ అయినట్టున్నాయి, క్లిప్స్ లేవు యాడ్ చేద్దామంటే. సో ఫైనలీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. సో నాకు తెలిసింది, నేను నేర్చుకుంది నేను మీకు చేసి చూపించాను. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇంకా షన్ను కూడా వాళ్ళ తాతయ్య ఇచ్చిన పంచ కట్టుకొని మంచిగా పూజలోని బాగా కూర్చున్నాడు. యాక్చువల్లీ అంతసేపు ఉంటాడో ఉండడో అని అనుకున్నాము, బట్ బాగా కూర్చున్నాడు వాడు కూడా, ఏమీ అల్లరి చేయడం కానీ ఏం చేయడం. బట్ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయేవాడు. సో ఇంకా మా పూజ అయితే అయిపోయిన తర్వాత ఇంకా పిక్చర్స్, వీడియోస్ ఉంటాయి కదా చిన్నవి తీసుకోవడం. అండ్ షన్నుకు కూడా పని ఎలాగో పంచి కట్టామని చెప్పి వాడికి కూడా కొన్ని పిక్చర్స్, వీడియోస్ తీసుకున్నాము. అండ్ నేను కూడా తీసుకున్నాను షన్నుతో పాటు. ఇంకా మా ఫోటో సెషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మమ్మీ వాళ్ళు చేసిన వ్రతం వీడియో కూడా, ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఈసారి 2024లో మా ఇంట్లో మేము చేసుకున్న వ్రతం అయితే ఇలా పీస్ఫుల్గా అయిపోయింది. సో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ రియలీ సారీ. అండ్ ఎస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ లైక్ కానీ మీ సబ్స్క్రిప్షన్ కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, bye, take care and thanks for watching.